వచ్చేసి మనకి రెడీమేడ్ లెహంగా అంటే సెమీ స్టిచ్డ్ ఇచ్చారనమాట. సో బ్లౌజ్ వచ్చేసి లాంగ్ లెంత్ అండి. సో 19 ఇంచెస్ ఉందన్నమాట ఇది. సో ఇక్కడ వచ్చేసి మనకి ఇది గ్యాప్ ఇచ్చారు టక్స్ పట్టడం కోసం. ప్రిన్సెస్ కట్ లాగా కట్ చేస్తున్నాను. ఇక్కడ ఫ్రంట్ బ్యాక్ సేమ్ నెక్ ఇచ్చారు, నెక్ విడ్త్ అండ్ నెక్ బ్రాడ్. సో షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్. సో గుర్తుపెట్టుకోండి 15 ఇంచెస్ కదా. ఇప్పుడు లాంగ్ లెంత్ బ్లౌజ్ కదా, మనకి జిప్ పెట్టుకోవచ్చు బ్యాక్ సైడ్, లేదా హుక్స్ అయినా పెట్టుకోవచ్చు. నేను హుక్స్ పెడుతున్నాను. సో దీనికి ఎలా కటింగ్ చేసుకోవాలి అంటే, చెస్ట్ వచ్చేసి 33 అండి. 33ని మనము 33 అంటే 34కి కౌంట్ చేసుకోండి. 34ని మనం బై 4 చేసుకుంటే 8.5 వస్తుంది. ప్లస్ హాఫ్ ఇంచ్ కలుపుకొని ఇక్కడ విడ్త్ వచ్చేసి 9 ఇంచెస్ మార్క్ చేశాను. సో చూడండి ఇక్కడ 9 ఇంచెస్. అలాగే ఇక్కడ వేస్ట్ వచ్చేసి మనకి 28 ఉందండి. 28ని మనం బై 4 చేసుకుంటే 7 ఇంచెస్, ప్లస్ ఒక హాఫ్ ఇంచ్ లూజింగ్ యాడ్ చేస్తే 8 వస్తుంది కదా, 7 కదా. 7.5 అంటే ఒక 8 ఇంచెస్ పెడుతున్నాను లూజింగ్. ప్లస్ ఇక్కడ ఒక 1 ఇంచ్ టక్స్ కలిపి 9 ఇంచెస్. సేమ్ ఇక్కడ కూడా 9 ఇంచెస్ మార్క్ చేశాను. అలాగే ఇక్కడ హిప్, అంటే హిప్ కూడా కాదండి, మనకి కొంచెం షార్ట్ బ్లౌజే కాబట్టి ఒక మనకి ఇక్కడ లెంత్ వచ్చేసి హైట్ ఉంటే ఒక 14 పెట్టుకోండి. ఇక్కడ వేస్ట్ మెజర్మెంట్కి ఇక్కడ 13.5 పెట్టాను. 13.5 నుంచి ఇక్కడ లెంత్ వచ్చేసి ఎంత పెట్టాను, 17 పెట్టాను అనమాట. 17, 18 వరకు మార్క్ చేసుకొని ఇక్కడ స్టమక్ దగ్గర మెజర్మెంట్ తీసుకోండి. సన్నగా ఉంటే పర్లేదు, కొద్దిగా ఏమైనా లావు ఉన్నారంటే సేమ్ ఇక్కడ ఎంత మెజర్మెంట్ ఉందో అక్కడ అంత పెట్టేశాను అనమాట. ఇక్కడ 9 ఇంచెస్ సేమ్ ఇక్కడ కూడా. ఇక్కడి నుంచి మనము 2 ఇంచెస్ ఎక్స్ట్రా ప్రిన్సెస్ కట్ చేస్తున్నాను కాబట్టి ఫ్రంట్ పార్ట్ 2 ఇంచెస్ ఎక్స్ట్రా తీసుకున్నాను. లేదు మీరు ప్రిన్సెస్ కట్ వేయరు, ఓన్లీ డాట్ అనుకోండి. సో ఈ లెంత్ వరకే, ఈ 17, 18 మార్క్ చేసుకుంటాం కదా, ఈ లెంత్ వరకే ఇలాగా ఈ మిడిల్ పార్ట్ దగ్గర బ్లౌజ్కి ఎలాగ మార్క్ చేసుకుంటాము. 1 ఇంచ్ కదా, హాఫ్ ఇంచ్ ఇక్కడి నుంచి ఇక్కడ 2.5, 3 ఇంచెస్కి పైనకి ఇలాగ టక్స్ లాగా ఇలా మార్క్ చేసుకోండి. అదే సేమ్ 3 ఇంచెస్ లెంత్కి 3 ఇంచెస్ కానీ 2.5 లెంత్కి ఇలాగ సేమ్ ఈ డాట్కి ఇలా టక్స్ వేసేసుకోండి. ఇక్కడ మనము కట్స్ ఇచ్చుకుంటాం కదా, లాంగ్ లెంత్ బ్లౌజ్ ఉన్నప్పుడు టక్స్ ఇచ్చుకున్నప్పుడు ఇక్కడ 9 ఇంచెస్ పెట్టాం కదా విడ్త్, ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకోండి. ఇది పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఆ 1 ఇంచ్ మనం ఇలాగ స్లిట్ వస్తుంది అనమాట, ఫోల్డ్ చేసి స్టిచ్ చేసుకుంటాం. 1 ఇంచ్ అయితే సరిపోతుంది. నేను ఇక్కడ ప్రిన్సెస్ కట్ లాగా కట్ చేస్తున్నాను మిడిల్లో, ఇదంతా ఏం వేయడం లేదు. సో ఇలాగ స్ట్రైట్గా కట్ చేస్తున్నాను. అప్పుడు ఇక్కడ హాఫ్ ఇంచ్ మనకి లోపలికి వెళ్తుంది, ఇటు సైడ్ హాఫ్ ఇటు సైడ్ హాఫ్, అందుకు 1 ఇంచ్ ఎక్స్ట్రా కావాలి కాబట్టి ఇక్కడ ఇలాగా 1 ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేశాను అనమాట ఇక్కడ ఓన్లీ. ఇంక ఇదంతా ఇక్కడ కూడా 1 ఇంచ్ ఎక్స్ట్రా వేసాను అనమాట. 8 + 1 ఇంచ్ 9 ఇంచెస్. అర్థమైంది కదా. ఇక్కడ నుంచి 2 ఇంచెస్ ఎక్స్ట్రా. ఇప్పుడు ఇక్కడి నుంచి మనకి 9 కదా, ఇక్కడ చంకలో డాట్ లాగా వెళ్ళిపోతుంది మనకి, సరిపోతుంది ఇది 2 ఇంచెస్ అయినా. ఇక్కడ జస్ట్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట, 2.5 ఇక్కడ. సో ఇలా కట్ చేసుకుందాము. షోల్డర్ వచ్చేసి 15 ఇంచెస్. 15 ఇంచెస్ మనము పెట్టుకుంటే పెట్టుకోవచ్చు. ఇక్కడ వర్క్ మనకి గ్యాప్ వస్తుంది కాబట్టి నేను 15 ఇంచెస్ ప్లస్ నెక్ డీప్ వచ్చేసి ఫ్రంట్ బ్యాక్ సేమ్ ఉన్నాయండి, 5.5 ఇంచెస్ అలాగా. ఇక్కడ నేను ఒక 2 పాయింట్స్కి 1 ఇంచ్ తగ్గించాను అనమాట. అప్పుడు మనకి 1.5 తగ్గించాను. అది ఎలాగంటే మనకి 1/2 ఇంచుకు 1 ఇంచ్ లెక్క మైనస్ చేశాను అనమాట. అంటే చూడండి, సపోజ్ చెప్తున్నాను, ఇప్పుడు హాఫ్ ఇంచ్కి 2 ఇంచెస్ మైనస్ చేయాలి. అప్పుడు ఇక్కడికి 1 ఇంచ్కి 4 ఇంచెస్ అవుతుంది. ఇంకొక పావుకి 5 ఇంచెస్, అలాగా 5 ఇంచెస్కి 1.5 మైనస్ చేశాను అనమాట. 6 పాయింట్ మనకి 6.2 సంథింగ్ ఆ చేంజ్ వస్తుంది. సేమ్ అదే ఆర్మ్ హోల్ డౌన్ కూడా ఇలాగే పెట్టాను. ఈ డౌన్ కూడా మనము ఆర్మ్ హోల్ లూజ్ ఎంత ఉంది, కొంతమంది మనిషి బాడీ హెవీగా ఉంటుంది, హ్యాండ్స్ సన్నగా ఉంటాయి అనమాట. కొంతమందికి బాడీ నార్మల్ ఉన్న హ్యాండ్స్ లా ఉంటాయి. అలాంటి వాళ్ళకి చూసుకొని చంక డౌన్ అనేది దించుకోవాలి. సన్నగా ఉన్నలకి పైకి 5.5 అలా తీసుకోండి. కొద్దిగా ఫ్యాట్ లావుగా ఆర్మ్ హోల్ ఉన్నాయంటే కిందికి డౌన్ దించేసుకోండి. సో అలాగా. బ్యాక్ వచ్చేసి బ్యాక్ ఓపెన్ పెడతాను కదా, సో దీన్ని నార్మల్గానే ఇక్కడ వరకు టక్స్ వచ్చేటట్టు ఇప్పుడు అది చూపిస్తాను. ఇక్కడ కన్నా ఒక హాఫ్ ఇంచ్ లోతు ఇలాగ ఈ సెంటర్ నుంచి ఇలాగ మార్క్ చేసుకొని ఒక హాఫ్ ఇంచ్ లోతు అనమాట, లేదా 1.5 ఇలా పెట్టుకొని ఇలాగ మార్క్ చేసుకోవాలి. లోతు షేప్ తీయాలి ఫ్రంట్. అలాగే చూడండి బ్యాక్ మనకి ఇంత ఎక్స్ట్రా పెట్టుకున్నాం అనమాట. ఫ్రంట్ వచ్చేసి చూసారా మనం షేప్ ఇప్పుడు ఇది వచ్చేసి బ్యాక్ అనమాట. 13.5 లెంత్ మార్క్ చేశాను. అలాగే 17 ఇంచెస్ ఇక్కడ మార్క్ చేశాను. ఇక్కడ వేస్ట్ ఎంతైతే, ఇక్కడ చెస్ట్ ఎంతైతే వచ్చిందో అంత మార్క్ చేశాను అనమాట, 9 ఇంచెస్. ఇక్కడ వచ్చేసి వేస్ట్ కన్నా ఒక 1 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టాను అనమాట. టక్స్ ఇది మైనస్ అయిపోతే మనకి 7.5, 8 ఇంచెస్ వస్తుంది అనమాట. సో ఓకేనా. చూడండి ఇక్కడ 4.1 ఉంది, ఆ 4.1 మైనస్ చేసి చూడండి 2 ఇలా మైనస్ చేస్తే 8 ఇంచెస్ వస్తుంది. ఓకేనా. ఇలాగా
బ్యాక్ ఏం షేప్ ఆర్మ్ హోల్ రౌండ్ తీయలేదు. ఇది తీసిన తర్వాత ఇప్పుడు దీన్ని షేప్ తీస్తామన్నమాట. సో ఇంతేనా. నెక్ విడ్త్ రెడీమేడ్ వచ్చింది కాబట్టి కట్ చేసుకుందాము. నెక్ విడ్త్ కూడా మనకి విడ్త్ ఎక్స్ట్రా వచ్చిందంటే ఇలా టక్స్ పట్టేసి తీసేసేయాలి, ఇలా కట్ చేసుకోవాలి. ఇక్కడ హ్యాండ్స్ తీస్తాము. ఇలాగా ఫ్రంట్ షేప్ తీసుకున్నాను అనమాట. ఇది కట్ చేసుకుంటే ముందే కట్ చేసుకోవచ్చు, లేదా మనము మొత్తం లైనింగ్స్ ఇది సాటిన్ అంతా ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత ఈ మార్కింగ్ బేస్ మీద వీల్ మార్కింగ్ వేసుకొని ఇలాగ సెంటర్ కట్ చేసుకోవచ్చు. నేను వచ్చేసి ఇప్పుడే కట్ చేసేస్తున్నాను. అలా అయితే ఈజీ. సో నేను ఇది వీడియో తీసుకుంటే మర్చిపోయాను.